అందరికీ నమస్కారం. ఒక ఆడపిల్ల జీవితం వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి, అట్లాగే షేర్ కూడా చేయండి. ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి. ఒక అమ్మాయి జీవితం. ఒక అమ్మాయి తన పిల్లలు భర్తతో చాలా హ్యాపీగా ఉండేది. ఒక మెసేజ్ తన జీవితాన్ని మార్చేసింది. ఆఫీస్కి అయితే వచ్చేసిన. హాయ్, కొద్దిసేపు ఫోన్ చూద్దాం. అబ్బా, నాన్నగారు కాల్ చేస్తున్నారు. ఓకే నాన్న, బాయ్. ఒక మెసేజ్ వచ్చింది. ఎవరు కొత్త నెంబర్ నుంచి పంపించారు హాయ్ అని. ఎవరబ్బా? ఉన్నారులే, తర్వాత మళ్ళీ చేసినప్పుడు చూద్దాం. అయ్యో, మళ్ళీ వచ్చింది హలో అని. సర్లే, చూద్దాం. హలో అని మెసేజ్ మళ్ళీ వచ్చింది. ఎవరు మళ్ళీ మెసేజ్ చేశారు? రిప్లై ఇద్దాం. ఎవరో తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు కదా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయి ఉండొచ్చు కదా. ఏంటి వీళ్ళు నా ఫోటో పంపారు మళ్ళీ? ఎందుకు పంపారు? ఎవరు వీళ్ళు అసలు? అదే నెంబర్ నుంచి మళ్ళీ కాల్ వస్తుంది, లిఫ్ట్ చేద్దాం. హలో, ఎవరు మాట్లాడేది? నేను ఎవరైతే నీకెందుకు, నాకు మనీ కావాలి. వెంటనే 1500 పంపించు, లేదంటే నీ ఫొటోస్ మార్ఫింగ్ చేసి నెట్లో పెడతా. 1500 పంపించు, లేదంటే నీ ఫొటోస్ మార్ఫింగ్ చేసి నెట్లో పెడతా. 5K కావాలి, పంపు, లేదా మీ అమ్మని అడగనా? ఆగు, 5 minutes టైం ఇవ్వు, పంపుతా. అసలు ఏం జరుగుతుంది దేవుడా? అమ్మతో కాల్ మాట్లాడితే అమ్మకి అసలు హార్ట్ ప్రాబ్లం ఉంది, తట్టుకోగలదా? అసలు ఎవరికి చెప్పాలి నేను ఈ విషయాన్ని? ఇంకా టార్చర్ భరించడం నా వల్ల కాదు. మా వారికి చెప్దామా? అయ్యో, ఆయనకు అసలే హెల్త్ బాగలేదు. పిల్లలకి చెప్పలేము ఈ విషయాన్ని, అర్థం చేసుకునే వయసు కాదు వాళ్ళది. పోనీ ఫ్రెండ్స్కి చెప్దామా? వద్దులే, చులకనగా చూస్తారు. ఏదైతే అది అవుతుంది, నా వల్ల కావడం లేదు భరించడం. మా వారికి చెప్తాము, ఒకసారి కాల్ చేద్దాం. ఏమండి, మీతో ఒక విషయం దాచానండి నేను. సారీ, అసలు ఏమైందంటే అది అండి జరిగింది. మా వారు చెప్పినట్లు పోలీస్ స్టేషన్కి ఇప్పుడే వెళ్తా, అక్కడికి వెళ్ళాక చెప్తా. సార్, ఒక కంప్లైంట్ తీసుకోవాలి. అసలు ఏం జరిగిందంటే ఇది సార్ జరిగింది. అస్సలు వాడిని ఊరికే వదలొద్దు సార్, నాకు న్యాయం చేయండి సార్ ప్లీజ్. సరే సార్, కాల్ చేస్తా. నేను పోలీసులకి నీ మీద కంప్లైంట్ చేస్తా. ఇదిగో, నీతో మాట్లాడతారంట. ఎవర్రా నువ్వు? అమ్మాయిని ఎందుకు బాధ పెడుతున్నావు? మొత్తం డాటా డిలీట్ చేయి. ఎక్కడ్రా నీ అడ్రస్ చెప్పు, అక్కడికి వచ్చి నీ సంగతి చెప్తా. ముందు మీరు ఆ మేడంకి ఇవ్వండి ఫోన్. డబ్బు ఇవ్వమంటే మీతో మాట్లాడిస్తుంది. ఒకసారి మాట్లాడమ్మా, మేమంతా ఉన్నాం కదా. వాడేం చేస్తాడు నిన్ను? మాట్లాడు. ఎందుకు ఇలా వేధిస్తున్నావు? నాతో డబ్బులు లేవు పంపడానికి. ఫోన్ కట్ చేయి. సార్, మీరు ఏం చేయలేరా వాడిని? ఇలాంటివి చాలామంది ఆడపిల్లలకి జరుగుతున్నాయమ్మా. వాళ్ళు ఇలానే బెదిరించి డబ్బులు తీసుకుంటారు. వాళ్ళని ఏం చేయలేమమ్మా మనం. వాళ్ళ అడ్రస్ ఉండదు, ఏమీ ఉండదు, అసలు భయపడరు. ఇంతకైనా తగ్గిస్తారు వాళ్ళు. నా మాట విని సిమ్ వేరేది యూజ్ చేయమ్మా. కొన్ని రోజులు అప్పుడే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. నువ్వు డబ్బులు ఇవ్వలేవు కాబట్టి నెంబర్ చేంజ్ చేసేస్తే బాగుంటుందమ్మా. వాడే కాల్ చేసి విసిగిపోతాడు. వాడు ఫొటోస్తో ఏమి చేయలేడు. నీ డాటా మొత్తం క్లియర్ చేయిస్తా నేను, ఓకేనా? ఓకే అమ్మా, మీరు వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేయకండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీతో ఉండే వాళ్ళతో షేర్ చేసుకుంటేనే కదా ఇలాంటివి జరగవు.
ఏదైనా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో పరువు పోతుందని ఆలోచించకండి. మీ వారితో కానీ ఫ్రెండ్స్తో, తల్లిదండ్రులతో, అన్న తమ్ముళ్ళతో, చెల్లెళ్ళు, అక్కలు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళతో షేర్ చేసుకోండి. అప్పుడే మనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. భయపడవద్దు. అసలు ఆడపిల్ల అంటే పులిలా ఉండాలి, అన్నింటినీ ఎదిరించాలి. ఓకేనా? ఇదే ఎపిసోడ్లో లాస్ట్ వీడియో అండి. ఓకేనా? బాయ్ అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. అందరికీ నమస్కారం. ఒక ఆడపిల్ల జీవితం వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి, అట్లాగే షేర్ కూడా చేయండి. ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి.